స్కూల్ పిల్లలు డ్రగ్స్ తీసుకోవటం చాలా బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. పిల్లల కదలికలను గుర్తించడంలో తల్లిదండ్రులు టీచర్లు ఫెయిల్ అయ్యారంటున్న విద్యాశాఖ మంత్రితో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లోని కొన్ని స్కూళ్లలోని స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు మధ్య ఎన్ఫోర్స్మెంట్ టీము బయటపెట్టింది. అంటే ఎందుకు ఇలా స్కూళ్లను ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయని ఎక్కడ సిస్టంలో ఎక్కడన్నా లోపంగా అనిపిస్తుందా మీకు? వాస్తవంగా చాలా అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇది. స్కూల్స్లో కాలేజ్లో విద్యార్థులను టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ సరఫరా చేయడము చాలా ఏహమైన చర్య. వాస్తవంగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ పరంగా తల్లిదండ్రుల పరంగా కూడా పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఇన్స్టిట్యూషన్లోకి డ్రగ్స్ వస్తున్నాయి అంటే ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయినట్టుగానే భావించవలసి వస్తుంది. తల్లిదండ్రులు కూడా అతనిలో వస్తున్న చేంజెస్ని కానీ బిహేవియరల్ చేంజెస్ కానీ ఇతరత్ర అతనిలో వచ్చే మార్పులను కూడా క్లోజ్గా పరిగణించి పరిశీలించి పిల్లవాడిని అటువైపు ఆ చెడు మార్గంలో వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఆల్ ఇన్స్టిట్యూషన్స్కు విద్యాశాఖ పరంగా కూడా మేము తప్పకుండా దీన్ని కంటైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ నేను తల్లిదండ్రులను విద్యా సంస్థలు నడిపే వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే మీరు విద్యార్థుల యొక్క ప్రవర్తన పైన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, క్లాసెస్కి వస్తున్నారా లేదా, పాఠశాల అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నారా లేదా అనేది వాటిపైన కూడా అటు తల్లిదండ్రులు ఇటు ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత మానిటరింగ్ చేస్తే కొంత కంట్రోల్ చేయడానికి వీలవుతుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకుని ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు దీనికి అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళకి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు పోలీసుల దగ్గర ఉంటే ఆ పోలీసుల దగ్గర ఉన్న మొబైల్స్కి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఇది చాలా అందరికీ ఆందోళన కలిగించే పరిణామం. దీనిపై ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్కి తల్లిదండ్రులకి యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇది మనం అందరం కూడా ఆందోళన చెందవలసిన అంశం. చిన్నపిల్లలు కూడా టార్గెట్ చేయబడుతున్నారు, వాళ్ళు కూడా దీనికి బానిసలు అవుతున్నారు అంటే నిజంగా తల్లిదండ్రులుగా అందరం కూడా ఆందోళన చెందవలసిన విషయం. ప్రభుత్వ పరంగా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ పరంగా కూడా మొత్తము మేనేజ్మెంట్స్ను అలర్ట్ చేస్తాం, తల్లిదండ్రులను కూడా అలర్ట్ చేస్తాం. ఆ ఇన్స్టిట్యూషన్స్ చైల్డ్కి కానీ విద్యార్థుల దరికి కానీ డ్రగ్స్ రాకుండా మరి పోలీస్ శాఖతో కూడా మాట్లాడి సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపించి ఏర్పాటు చేస్తాం. దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికీ డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే పదుల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒక హై స్టాండర్డ్స్తో నడిపిస్తున్నామని చెప్తున్న యాజమాన్యాలు ఉన్నాయి. వాళ్లకు మీరు ఎలాంటి హెచ్చరిక చేస్తున్నారు ఇలాంటి దరికి రాకుండా? పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఇలాంటి దందా జరుగుతున్నట్టుగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది శాఖాపరంగా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. ఇది డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. ముఖ్యంగా శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. అవసరమైతే త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటామని కడియం శ్రీహరి గారు చెప్తున్నారు. రాజ్ కుమార్తో సోమగోపాల్.